దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ కోసం వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు త్వరలో పోనున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా మీ జోన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులే స్వయంగా ఒక్క క్లిక్తో స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తొలిసారిగా కల్పించారు. దివ్యాంగుల నిర్ధారణ, ధృవీకరణ సదరం ప్రక్రియలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. దివ్యాంగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు ఇకపై స్లాట్ బుకింగ్ను జోనల్ స్థాయికి పరిమితం చేసింది. ఈ నెల 8 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని పునరుద్దరిస్తున్నామని, జులై 8 నుంచి ఆగస్టు చివరి వరకు ఈ అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. గతంలో సొంత జిల్లాలో స్లాట్లు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, పరిజ్ఞానం లేక సంబంధం లేని వైకల్య కేటగిరీని ఎంచుకోవడం వల్ల స్లాట్లు వృధా కావడం వంటి సమస్యలను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. దరఖాస్తుదారులు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తమ సొంత జిల్లా లేదా తమకు కేటాయించిన జోన్లోని పొరుగు జిల్లాల్లో మాత్రమే అసెస్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనవసర లేదా తప్పుడు బుకింగ్స్ను నివారించేందుకు దరఖాస్తు సమయంలో స్వీయ ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు. వైకల్య కేటగిరీపై స్పష్టత లేని వారు ముందుగా అర్హత కలిగిన జనరల్ ఫిజిషియన్ నుంచి ధృవీకరణ పొందాలి. ఆ పత్రాల నమూనాను ఏపీ సేవ సదరం పోర్టల్లో అందుబాటులో ఉంచారు. అసెస్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సదరం పోర్టల్లో ముందుగా తమ హాజరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హాజరు నమోదుతోనే సదరం ఐడీ యాక్టివేషన్ ముడిపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ల జారీ కోసం దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ వాట్సాప్ సేవ మనమిత్ర ద్వారా జిల్లాల వారీగా స్లాట్ల లభ్యతను తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.